కార్యకర్తలు తలుచుకుంటే అసలు ఏంటండి నరికేస్తారు అని స్టేట్మెంట్లు ఇవ్వడం అసలు. కానీ వాళ్ళు తలుచుకోవట్లేదంట. ఎందుకు తలుచుకోవట్లేదు? అంటే తలుచుకుంటే ఇలా చేయగలుగుతారా? అంటే ఒకవేళ ఇది పోలీస్ వ్యవస్థలో ఇది ఒక స్టేట్మెంట్ అనేది ప్రొవోకేషన్ అన్నమాట. కార్యకర్తలని రెచ్చగొట్టే ధోరణి. అది అవతల వాళ్ళ వైపులైనా, వాళ్ళ వైపైనా, ఇద్దరి వైపైనా. సో, ఇటువంటి పరిస్థితుల్లో వయసు రీత్యా 6 సార్లు, 7 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి. చాలా సార్లు మంత్రిగా కూడా చేసినారనుకుంటా. సో, ఇటువంటి వ్యక్తి ఆ నియోజకవర్గంలో వేరెవ్వరికీ ఛాన్స్ ఇవ్వకండా, ఆయనతో పాటు ఎంతో మంది పనిచేసిన వాళ్ళు ఎప్పటికీ కార్యకర్తలుగానే ఉంచుతూ, ఒక నాయకులని తయారు చెయ్యలేని ఒక నాయకుడు నాయకుడేనా? నాయకుడు అంటే కార్యకర్తలని, తన వెనకాల ఉండి తిరిగేటటువంటి కార్యకర్తలని, తన గెలుపుకు కారణమైనటువంటి కార్యకర్తలని నాయకులుగా తయారు చేయగలిగిన వాడు నిజమైన నాయకుడు. ఎప్పుడు మీరే ఎమ్మెల్యే. ఎన్ని సార్లైనా మీరే ఎమ్మెల్యే. మీ వెనకాల ఉన్నవాళ్ళు రాజమండ్రిలో మీకంటే మించిన సేవ చేసిన వాళ్ళు ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరు, కానివ్వరు మీరు. పోనీ మీకేదన్నా నెక్స్ట్ జనరేషన్ ఉంది. వాళ్ళని వంశాంకురాల్ని చేస్తారా అంటే పాపం మీకు ఆడపిల్లలట. ఆడపిల్లల్ని రాజకీయంలో తీసుకురాలేదు కాబోలు మీరే ఎమ్మెల్యే. కనీసం అల్లుళ్ళకన్నా ఛాన్స్ ఇచ్చారా? అది లేదు. మీరే ఎమ్మెల్యే. మీ మనవడికన్నా ఛాన్స్ ఇస్తారా? లేదు. మీరే ఎమ్మెల్యే. సో, దేనికైనా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి రిటైర్మెంట్ టైము, డేటు అంటూ ఉంటది కదా! కానీ ఈ రాజకీయాలకి ఎందుకో ఉండదండి. ఎందుకో ఉండదు. ఎప్పుడు వాళ్ళే. సో, బుచ్చయ్య చౌదరి గారు ఏదైతే చెప్పిన మాట అంత, అంత పైల్వాన్‌లయినట్టు ఉంటే మీ కార్యకర్తలు పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు బయటికి రాల? ఎందుకు తాళాలకు గొళ్ళాలేసుకొని పచ్చ కలర్ చొక్కాలు బీరువాల్లో పెట్టి లోపల కూర్చున్నారు? అంటే అప్పుడు ఎదుర్కోలేకపోయారా? ఎదుర్కోలేకపోవడానికి గల కారణాలేంటి? మనలో ధైర్యం లేదా? మనకి భయం ఉందా? లేకపోతే ఆస్తి నష్టపోతామనా? లేకపోతే ప్రాణాలు నష్టపోతామనా? లేకపోతే విధ్వంసం ఏదైనా జరుగుతదనా? అందుకనే భయమా? ఒక స్టేటు అనుభవజ్ఞుడైనటువంటి ఒక వ్యక్తి పాలనలో నడుస్తున్నటువంటి అపోజిషన్ పార్టీ ఎన్నికల్ని బాయ్‌కట్ చేసిందంటే? సరిగ్గా ఎన్నికలు జరగవనా? అప్పుడైతే మనం ఎలక్షన్ కమిషనర్‌ని అనుమానించినట్టేగా. జరిపేది వైసీపీనో, జనసేనో కాదు కదా! ఎలక్షన్ కమిషనర్ కదా! ఎలక్షన్ ఇండిపెండెంట్ బాడీ కదా! మరెందుకు భయపడి లోపల దాక్కున్నావమ్మా? మొన్నటి రోజు కూడా గుంటూరులో కర్రలు పట్టుకొని బయటకొచ్చేటటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని నేనడిగిన ప్రశ్న ఒకటే. అయ్యా! ప్రభుత్వం ఉంది కదా అని మీరు ఫ్లెక్సీల కాడ కర్రలు పట్టుకొని ఫ్లెక్సీలకి కాపలా గాస్తున్నారే! ప్రభుత్వం లేనప్పుడు కనీసం పంచాయతీ ఎన్నికల్లో కూడా బయటికి రాలేని మీ ధైర్య సాహసాలు ఈరోజు కర్రలు పట్టుకొని బయటికి ఎలా వచ్చినియి? ప్రభుత్వం ఉందనొచ్చిందా? వేరెక్కడన్నా ప్రభుత్వం లేకపోతే ఇదే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయలేని మీరు మళ్ళీ కూడా, ఎటు వెళ్ళిపోవాలి? 2029 గనక ఎలక్షన్ మారి గనక గౌరవ జగన్ రెడ్డి గారు వస్తే ఇదే మీ పైల్వాన్ కబుర్లు అప్పుడు కూడా ఉంటాయా? ఈరోజు బుచ్చయ్య చౌదరి గారు నా కార్యకర్తలు గేట్ దాటి మిమ్మల్ని గేట్ కూడా దాటనివ్వరు. లేకపోతే నరికేస్తారు, పొడి చేస్తారు. ఇవన్నీ ప్రొవోకేషన్ స్టేట్మెంట్స్ అండి. అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు మీలాంటి వారు మాట్లాడదగినటువంటి మాటలు కాదు. ఫర్ సపోజ్, గతంలో ఎలా ఉంది? ప్రభుత్వం లేనప్పుడు మీరెలా ఉన్నారు? ఎక్కడున్నారు? ప్రభుత్వం వచ్చాక మీరు ఎక్కడున్నారు? ఏమేం చేస్తున్నారు? మళ్ళీ ప్రభుత్వం రాకపోతే ఎటు వెళ్ళిపోతారు? ఏమైపోతారు? ఇవన్నీ కూడా దయచేసి ఆలోచించుకోవాలని అనుభవజ్ఞులైనటువంటి వయసు రీత్యా పెద్దవారైనటువంటి గౌరవ్ బుచ్చయ్య చౌదరి గారు ఇటువంటివి అనుకోకుండా దొర్లితే ఓకే. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పి మళ్ళీ తన్నుకునేలాగా ప్రొవోక్ చేసేటటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదని ఒక న్యాయవాదిగా నేను అడుగుతున్నటువంటి ప్రశ్న.